హాయ్ ఎవరీవన్, ఇది కోళ్ళ కోసం సపరేట్గా ప్రిపేర్ చేసుకున్న ఫీడ్ అనమాట. చాలా హెల్దీ అండ్ తక్కువ కాస్ట్లో కూడా అయిపోతుంది. దీంట్లో మెయిన్ వచ్చేసరికి ఏంటంటే రాగులు, మొక్కజొన్న, సజ్జలు, జొన్నలు అండ్ ఉలవలు కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ గ్రైండ్ చేసుకుని కుక్ చేసుకుంటే కనుక ఒక కేజీ వచ్చేసరికి అరౌండ్ 30 to 40 బర్డ్స్ వరకు ఈజీగా సఫిషియెంట్గా సరిపోతుంది. సో దీంట్లో ఏంటంటే కొన్ని అడిషనల్ సప్లిమెంట్స్ అనేవి మిక్స్ చేసుకుంటాను. నేను 2 డేస్కి ఒకసారి అలా ఫీడ్ ఇస్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే విటమిన్ లిక్విడ్ అది. సో ఒక కేజీకి వచ్చి 1/2 ml సప్లై చేస్తే చాలు, యాడ్ చేస్తే సరిపోతుంది. అండ్ అడిషనల్గా ఏంటంటే దీంట్లో వాతం పొడి అనమాట. ఈ వాతం పొడి అనేది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది డైజెషన్కి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కాల్షియం. సో మనం కన్ఫామ్గా కాల్షియం అనేది ఎవ్రీడే కాల్షియం అనేది కన్ఫామ్గా ఇస్తే సజ్జలో ఉన్న కోళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పసుపు. ఇది ఒరిజినల్ పసుపు అనమాట, అంటే పొలంలో తెచ్చుకుని మనం ఓన్గా ప్రిపేర్ చేసుకున్న పసుపు. సో ఇవి యాంటీబాడీస్ని డెవలప్ చేయడానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఒరిజినల్ యూస్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసరికి సాల్ట్ వచ్చేసరికి డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది యాంటీబయాటిక్ పౌడర్ అనమాట. సో ఇది 50 grams వచ్చేసరికి అరౌండ్ 189 రూపీస్ పడుతుంది. ఇది లాస్ట్లో మెన్షన్ చేసి చూపిస్తాను ఫొటోస్ అన్నీ. సో ఇలా చేసుకున్న తర్వాత ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా ఏంటంటే ఇది మినరల్ మిక్చర్ అనమాట. సో ఏంటంటే కోళ్ళు తక్కువ స్పేస్లో పెంచుతున్నప్పుడు వాటికి సఫిషియెంట్గా మినరల్స్ అనేవి దొరకవు. సో వాటి కోసమని జస్ట్ అడిషనల్గా 1 స్పూన్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1 kgకి నేను ఇవన్నీ చూపిస్తున్నాను. నేను మిక్స్ చేస్తుంది తక్కువ క్వాంటిటీలో మిక్స్ చేస్తున్నాను ఫీల్డ్లో. బట్ ఏంటంటే ఇవన్నీ కూడా 1 kgకి సరిపోయేట్టు వీడియోలు అనేది చూపించాను. సో ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకుని డైరెక్ట్గా కోళ్ళకి అనేది మనం కానీ వీక్లీ ట్వైస్ అనేది కానీ ఇవ్వగలిగితే కనుక మనం త్రూ వ్యాక్సినేషన్ ద్వారా ఇంప్రూవ్ చేసే యాంటీబాడీస్ కన్నా ఇలా డైరెక్ట్గా ఫీడ్ ద్వారా మనం ఇవ్వడం వల్ల యాంటీబాడీస్ అనేవి ఇంకా తొందరగా డెవలప్ అవుతాయి. థ్యాంక్ యూ.